మావా మనందరికీ తెలుసు పుష్పరాజ్ డే 1 నుండే రికార్డుల వేట అన్నది మొదలు పెట్టేశాడు. మరి ఆ రికార్డుల వేట అన్నది అన్ని సినిమాలు అయిపోయి ఇప్పుడు ఇండియాలోనే ఒక గోల్డెన్ మూవీ అయినటువంటి బాహుబలి 2 దగ్గరికి వచ్చేసింది. మరి బాహుబలి 2 సినిమా 2017 అంటే దాదాపు 7-8 సంవత్సరాల క్రితమే నేపాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే లాంగ్ రన్ లో ఆ విధంగా బాహుబలి 2 సినిమా 2017 ఆ టైంలోనే 23 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది మావా. అయితే 20 రోజుల్లోనే పుష్పరాజ్ ఓన్లీ నేపాల్లో 25 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి బాహుబలి 2 అయితే దాటేశాడు. బాహుబలి 2 ని దాటి కలెక్షన్స్ అయితే బద్దలు కొట్టాడు గానీ నేపాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయాడు మావా. మరి బాహుబలి 2 ని బద్దలు కొట్టినా సరే పుష్ప 2 ఎందుకని ఇండస్ట్రీ హిట్ అవ్వలేకపోయింది అంటే డీటెయిల్స్ లోకి వెళ్తే 2017 ఆ టైంలోనే నేపాల్ ఇండస్ట్రీ హిట్ గా చక్కా పంజా అనే ఒక మూవీ ఉండేది మావా. అయితే ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి 15 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఆ విధంగా నేపాల్ కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి 2017 ఆ టైంలోనే బాహుబలి 2 23 కోట్ల వరకు నేపాల్లో రాబట్టి ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుంది. అయితే మన డార్లింగ్ అన్న బాహుబలి 2 తో కొట్టిన ఆ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ ను దాదాపు 6-7 సంవత్సరాల తరువాత నేపాల్ సినిమానే బద్దలు కొట్టింది మామ. మొన్న రీసెంట్ గానే ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అయింది ఒక మూవీ 12 గౌన్ అని. ఈ సినిమాకి లాంగ్ రన్ లో కేవలం నేపాల్ లోనే 25 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. మరి ఆ రకంగా బాహుబలి 2 యొక్క ఇండస్ట్రీ హిట్ రికార్డ్ ను 7 సంవత్సరాల తరువాత నేపాల్ మూవీ అయితే బ్రేక్ చేసింది. అండ్ వన్స్ అదే అక్టోబర్ లో రిలీజ్ అయిన ఇంకో నేపాల్ మూవీ 50 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. అయితే ఈ విధంగా చూస్తే ప్రెజెంట్ నేపాల్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అంటే 50 కోట్లకు పైగానే గ్రాస్ అనేది తేవాలి. దాంతో పుష్పరాజ్ అయితే సింపుల్ గా బాహుబలి 2 యొక్క నేపాల్ రికార్డ్ ని 20 రోజుల్లోనే బద్దలు కొట్టాడు గానీ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టలేకపోయాడు మావా. ఏది ఏమైనా సరే నేపాల్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఫారినర్ మూవీస్ లిస్ట్ లో పుష్పరాజ్ ముందున్నాడు అనేది గర్వకారణం. మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మీరేమంటారు? పుష్ప 2 సినిమా టోటల్ లాంగ్ రన్ వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ లో తోసేసి వీడియోకి ఒక లైక్, ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.